అన్నయ్య రాలేదేంటి నాన్న? వస్తాడమ్మా, నేనే పని మీద పంపించాను, వచ్చేస్తాడు. నువ్వేం బాధపడుకో, వచ్చేస్తాడు. ఏవే వెళ్ళగానే స్వాగతం చెప్తారన్నావు, ఇక్కడ పన్నీర్ జల్లటానికి కూడా ఎవరూ లేరు. నీ మాట వినొచ్చినందుకు మమ్మల్ని అనుకోవాలి. నమస్కారం. మీ అబ్బాయి లోపల లేడు, బయట లేడు, ఎక్కడికి వెళ్ళాడు? కొంచెం పని మీద బయటికి వెళ్ళాడు, వచ్చేస్తాడు. సరేనండి, భోజనం చేసేదండి. ఈ ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా సొంత ఊరికి ఎప్పుడు వెళ్తామా అనిపిస్తుంది. నా పరిస్థితి చూసావా? సొంత ఊళ్ళోనే దాక్కొని బతుకుతున్నాను. అవమానంగా లేదు? సారీ మావా, నేను నీకు ఫోనే చేసి ఉండకూడదు. చెల్లి పెళ్ళికని అందరం వచ్చి ఎవరు వెళ్ళలేని పరిస్థితి అయిపోయింది. వాడి నరికి పోగులు పెట్టాలి. విజయవాడలో వాడ మనము తేలిపోవాలి. నువ్వెందుకు రావు అనవసరంగా రెచ్చగొడతావు? మనకి గొడవలు వద్దురా. లైఫ్ లో చాలా సమస్యలు వస్తాయి మావా, అన్నిటికీ ఆవేశపడితే మనం కూడా రౌడీలాగా రోడ్ల మీద తిరగాల్సి వస్తుంది. నేను ఇలా దాక్కుని బతికేలా కాలం వాడికి అవకాశం ఇచ్చింది కదా, అలాగే నాకు అవకాశం వస్తుంది. ఆ రోజు ఉంది వాడికి, ఆ రోజు ఉంది. విజయవాడలో పోస్టింగ్ కోసం రిస్క్ చేసి శివనే కొట్టావు. ఆల్ ది బెస్ట్ సార్. మీ కథ పక్కా కమర్షియల్ గా ఉంది, చాలా ఇంట్రెస్టింగ్. మాస్ ఒకరిని కొట్టి తరిమేయడానికే మీరు డిఎస్పీ అయ్యారు కదా, మీ లెవెల్ వేరు సార్. మరీ పోగడకండి సార్. రండి సార్, టీ తాగుతూ మాట్లాడాలి. నేను బాత్రూమ్ వెళ్ళాలి, వెళ్ళొస్తాను. సార్ బాత్రూమ్ ఇటువైపు ఉంది సార్. వద్దు సార్, క్రౌడ్ గా ఉంటుంది, నాకు అనీజీగా ఉంటుంది, నేను ఇటు వెళ్ళొస్తాను. అయితే పదండి, ఒకటిగా వెళ్దాం. ఒకటిగా వెళ్దామా? ఒకటిగా కాదు సార్, వేరువేరుగా. విజయవాడకి వాడు పోలీసుగా రాడు, శవంగానే వస్తాడు. బిస్కెట్ తీసుకో, 50-50. సార్ మలయాళమా తెలుగా? సార్ కేరళలో ఎక్కడా? సార్ లుక్కు చూస్తుంటే సార్ పోలీసా? ఆహా, సార్ వారు పోలీసే, నాకు తెలుసు, పోలీసు. మీరెలా పోలీస్ అయ్యారో చెప్తారా? చెప్పండి సారు. సారు సార్, లైట్ ఆపేస్తారంటే నేను ఇంకా ఏమి తినలేదు, ఆకలిస్తాను సార్. ఓ, ఈ పోలీసు సార్లు ఎప్పుడూ ఇంతే. ఇలాగేనండి. ఆ రోజు బస్సులో ఒకడు నా కథ అడిగాడు. నా కథని చెప్పిన తర్వాత పొడిచాడు చూడండి, పోటు చచ్చి బతికి. వీపులో 7 కుట్లు, తలకు 8 కుట్లు, ఐసీయూ వార్డులో 25 రోజులు, రికవర్ అవడానికి మొత్తం 35 రోజులు పట్టింది. ఆర్డర్ కాపీ ఎక్కడ్రా? ఏనా కొట్టినవాడు ఎవరన్నా అడుగుతాం అనుకుంటే ఆర్డర్ కాపీ అడుగుతామేంటి? కొట్టినోడెవడో తెలీదు, కొట్టమని పంపినోడెవడో తెలుసు. ఇంట్లో ఎవరికి తెలీదుగా? ఈ విషయం ఎవరికి తెలియదన్నా. ఇంట్లోనే కాదు, సుమతికి కూడా తెలియదు మావా. గుడ్ల రవి మా నాన్నను కొట్టిన విషయం నాకెలా తెలియకూడదు అనుకున్నారు.
అలాగే నన్ను కొట్టిన విషయం మా నాన్నకు తెలియకూడదు. అలాగే మావా. రా శరత్, కాస్త లేట్ అయింది. ఎంతసేపు వెయిట్ చేయాలి? సారీ మావయ్య. నేను మీ ఊర్లో బిజినెస్ చేయాలని చూస్తే ఏమంటున్నారు? ఒక ఈబీ కనెక్షన్ కి 7 నెలలుగా తిప్పుతున్నారు. ఏఈని కలవడానికి వెళ్తే ఎమ్మెల్యేని కలవమంటారు. ఎమ్మెల్యేనే కదా, మనకు తెలిసినోడే. వెళ్ళి కలుద్దాం పదండి. ఎవరయ్యా ఎమ్మెల్యే? జిఆర్. జిఆర్ అంటే? జిఆర్ అంటే గుడ్ల రవి. ఒకప్పుడు ఆదిశేష్ దగ్గర చేతులు కట్టుకు పనిచేసినాడే ఈ జిఆర్. అనుకోకుండా ఆదిశేషు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. ఆదిశేషు చనిపోయిన విషయం తొందరపడి ఎవరికీ చెప్పలేదు. అతని డైరీలు తీసుకుని ఎవరెవరి దగ్గర ఎంతెంత రావాలో తెలుసుకుని కలెక్ట్ చేసిన తరువాతే ఆదిశేష్ చనిపోయాడని అనౌన్స్ చేశాడు. ఇప్పుడే ఇరా పోస్టర్. మరొకరైతే ఆ డబ్బు మొత్తం స్వాహా చేసేవారు. కానీ రవి అలా చేయలేదు. డబ్బు మొత్తం తీసుకెళ్లి సీఎంని కలిశాడు. నమస్తే అన్న. రండి. నమస్కారం. నేను ఆదిశేష్ గారి దగ్గర పనిచేస్తూ ఉండేవాడిని. పార్టీకి ఫండ్ ఇవ్వాలని తీసి పెట్టారు, కానీ సడన్ గా చనిపోయారు. తెలుసు. అందుకే మిమ్మల్ని కలిసి ఈ డబ్బుని మీకు ఇచ్చి వెళ్దామని వచ్చా అన్న. ఎంత? 10 లక్షలా? కాదన్నా, 10 కోట్లు. ఇలా ఎవరా? ఇవ్వకుండా డబ్బు ఇచ్చినట్టు నటించి ఎంతో తెలివిగా ఎమ్మెల్యే సీటు కొట్టేశాడు. అలా ఎదిగినోడే ఈ జిఆర్. ఇదే అతని ఇల్లు. ఓ అలాగా. దిగిరండి. విజయవాడ గుంటూరు వరకు అన్ని అన్న కాంట్రాక్ట్లే. మళ్ళాగా ఎవడో చేసేది. ఒక నిమిషం మళ్ళీ చేస్తానా? ఈబీ కనెక్షన్ కోసం ఎమ్మెల్యే గారిని కలవాలండి. అన్నను కలవడం కుదరదు. అన్న మీటింగ్ లో ఉన్నాడు. ఆయన తమ్ముడు కలుస్తారా? సరే, కలుస్తాం. అన్న నమస్కారం. అన్న నమస్కారం. సార్ మా ఫ్రెండ్ గుంటూరు నుంచి వచ్చారు. ఇప్పుడు విజయవాడ బస్టాండ్ పక్కన ఒక బట్టల కొట్టు కడుతూ ఉన్నారు. ఆ కొట్టుకి ఈబీ కనెక్షన్ కావాలి. మీరు కాస్త మనసు పెడితే జరుగుతుంది. తెలుసు. ఆ 3 ఫ్లోర్లు వెస్ట్ ఫేసింగ్ లో ఉంది కదా? అవునండి. 1000 స్క్వేర్ ఫీట్ ఎక్కువ కట్టినట్టున్నారు. అందులో 1.25 లక్ష సమస్యలున్నాయి. ఓ 5 లక్షలు ఇవ్వండి, చూసుకుందాం. 5 లక్షలా? వెంటనే ఇవ్వండి సార్. కూర్చోండి. సార్, ఆ ఈబీ కనెక్షన్ ఎప్పుడు వస్తుందో చెప్తే. ఒక ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నాను, తర్వాత ఫోన్ చేస్తాను. ఈబీ కనెక్షన్ వచ్చేసిందా? నేను చెప్పాను కదా. చాలా థ్యాంక్స్ అన్న. ఇక మేము బయలుదేరుతాం. ఏంట్రా, ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నావు? నువ్వు కూడా ఏం మాట్లాడడం లేదుగా. ఎందుకు నవ్వుతున్నావు? నాన్న, 2 సంవత్సరాలు ఎంత కష్టపడ్డావు నాకు తెలుసు. ఎలాంటి సమస్య వచ్చినా జాగ్రత్తగా పరిష్కరించుకోయ్యా. సరే. అందరూ అడ్డు తప్పుకోండి. నాన్న బహుమతి ఎలా ఉందో చూడు. సర్ప్రైజా? సూపర్ నాన్న. ఏ ఊర్లో అయితే నిన్ను తరివి కొట్టారో అదే ఊర్లోని బైక్ సౌండ్ వింటే దద్దరిల్లాలి. కాలభైరవుడు కాళ్ళ దగ్గర పెట్టుకుని నిమ్మకాయ ఉంచుకో, నీకేం కాదు. రే మల్లిగా, అంటించరా. పేరుస్తున్నా. శేఖర్, నువ్వెక్కడున్నావు? ఆకునూరు దగ్గర లారీలో ఉన్నా. ఈసారి వాడు తప్పించుకోకూడదురా. లేపేరా. గుద్దే. ఎవర్రా ఫోన్లో? మన వాళ్ళని పంపి లారీతో ఆ డిఎస్పీని గుద్దేయమని మన వాళ్ళని వద్దని చెప్పరా. హలో, లేపేశారా? అక్కడి నుంచి వెళ్ళిపోమను. హలో. నా బైక్ చూడండి. బైక్ ఏం కాలేదు సార్. సార్ మంచినీళ్ళు తాగండి సార్. నీళ్ళేం వద్దు కానీ డబ్బులు బాగా తగిలాయా సార్? ఈ లెమన్ ని పిండి సార్ ఒక మంచి జ్యూస్ ఇవ్వు. అలాగే సార్. కాస్తుంటే ప్రాణం అయిపోయేది సార్. చా, ఎంత స్పీడ్లో వచ్చాడు. చర్చ్ ఉంది, స్కూల్ ఉంది, చూసుకోకుండా రావడమే. పోలీసుని చూడకుండా లేపేయడానికి ట్రై చేశారు.
రౌడీజం పెరిగిపోయింది సార్. రాజకీయ అంటుందని పొగరు సార్. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో మీకేం కాలేదు. చిన్న దెబ్బలతో పోయింది. బ్యాలెన్స్ ఇదిగోండి సార్. డబ్బేం వద్దు కానీ సార్, దానికి బదులుగా రై తమ్ముడు, నిన్న గుడ్లు రవి అన్న వాళ్ళంతా ఇవాళ ఎమ్మెల్యే అంటూ జే కొడుతున్నారు. పెళ్లిళ్ళకి ఫంక్షన్లకి చీఫ్ గెస్ట్ గా పిలిచి పోస్టర్లు బ్యానర్లు కట్టి సన్మానాలు చేస్తున్నారు. తాత, ఇంతకు ముందు నిన్నెలా పిలిచేవారు? ఎక్సాపోర్ట్ అని, ఇప్పుడు ఓనర్ గారని. కారణం ఏంటి? పదవి. ఇప్పుడున్న ఈ స్థాయిని పునాదిగా చేసుకొని ఎంపీ మినిస్టర్ అంటూ ఎదుగుతూ ఉండాలి. మనం ఆల్రెడీ ట్రై చేశాం. వాడు ఎస్కేప్ అయ్యాడు. ఎక్కడో వాడికి మచ్చ ఉందయ్యా. మనం ఎవరినైనా లేపేయాలంటే అది లీగల్గానే చెయ్యాలి. ఇది నాకు వాడికి మధ్య ఉన్న గొడవ. మధ్యలో ఎవరైనా తల దూర్చి ఎక్కడున్నావయ్యా? ఆన్ ద వే సార్. ఎమ్మెల్యే ఇంట్లో ఉంటూ ఏంటి ఆన్ ది వే? 3 o'clock ఆఫీస్కి వచ్చి కలవు. ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి. డిఎస్పీ నాగుపాములా వచ్చి వానపాములా వెళ్తున్నావేంటి? గుడ్డు, నేనే ఒక రౌడీనై ఉంటే ఒక కత్తి తీసుకొని నడినెత్తి నుంచి 2గా చీల్చేసేవాణ్ణి, లేదా నాటు తుపాకీతో వేసేసేవాణ్ణి. నీ టైం బాగుండి నేను పోలీస్ అయ్యాను. అదే నేను చెప్తున్నాను. అదే నేను పాత గుడ్లు రవి అయ్యుంటే నిన్నిక్కడ అడుగు పెట్టనిచ్చేవాణ్ణి కాదు. తల నరికి విజయవాడ బస్టాండ్లో వేలాడదీసేవాణ్ణి. నీ అదృష్టం బాగుంది, నేను ఎమ్మెల్యే అయ్యాను. ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యేవే కదా, మగాడివైతే తప్పు చేసి చూడు. ఇప్పుడేమంటావు? ఒక తప్పు చేస్తే పోలా? ఇంకో 10 రోజుల్లో తప్పు చేస్తాను. చేతనైతే పట్టుకో, లేదంటే కాల్ చేయి. నువ్వు తప్పు చేసి చూడు. చేస్తాన్రా. చెయ్యరా ఏటే? సార్ 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 సార్, మన మధ్య ఎందుకు సార్ గొడవ? రేపు 10 మందిలో నన్ను కలిస్తే మీరు నాకు సెల్యూట్ చేయాలి కదా. నేను మీకు నమస్కారం చేయాలి. వెళ్ళండి సార్. గుడ్డు, నీ ఆశ నెరవేరాలని కోరుకుంటా. థ్యాంక్స్. వెళ్ళొచ్చు. వాస్కోడా గామా. ఎస్ సార్. గాజు ఒక ట్రైనింగ్ సెంటర్. ఎస్ సార్. బ్యాచ్ నంబర్ 1583. ఎస్ సార్. ఏవయ్యా, నిన్ను సెలెక్ట్ చేసింది నేను. అప్పుడు సెలక్షన్ కమిటీకి నేనే చైర్మన్. వాస్కోడా గామా, యూనిక్ నేమ్ ఫర్ పోలీస్ మ్యాన్. థ్యాంక్ యూ సార్. వచ్చి రాగానే నన్ను మీట్ అవుతావు అనుకుంటే ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళిపోయావు. ముందు స్టేషన్లో ఉన్న కేసెస్ క్లియర్ చేయవయ్యా. సార్, గుడ్ల రవి అనే వాడిని ఒకనేసేస్తే చాలు సార్. బెజవాడలో సగం కేసులు క్లియర్ అవుతాయి. దమ్ము కొడతావా? అలవాట్లేదు సార్. నాకుంది.